సో, ఇప్పుడు మన గే కమ్యూనిటీ ప్రొటెక్షన్ కోసం ఎటువంటి చట్టాలొస్తే బెటర్‌గా ఉంటుంది? మనం ప్రొటెక్షన్‌లో ఉండగలం. సెక్యూర్‌గా ఉన్నాము అని ఫీల్ అవ్వగలం అనుకుంటారు మీరు? ఫస్ట్ నేనైతే తను మిగతావి చెప్పే ముందు ఒక్కటి నేను చెప్తాను. రేప్ అనేది ఒక అమ్మాయి మాత్రమే, ఒక అమ్మాయి గాని ట్రాన్స్ వుమెన్ మాత్రమే ఫేస్ చేయరు. ఒక అబ్బాయి కూడా రేప్ గురి అవ్వడం జరుగుతుంది. ఇది యెస్. ట్రిగ్గర్ వార్నింగ్. ఆ రేప్‌లో ఇప్పుడు చాలామంది సెక్షువల్ అసాల్ట్ జరిగినప్పుడు ఒక అబ్బాయి మీద హ్మ్. చాలా అప్లికేషన్స్‌లో ఉన్నప్పుడు హ్మ్. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మీద రేప్ జరిగింది అని చెప్పేసి హ్మ్. నవ్వుతున్నారు పోలీసులు. హ్మ్. నువ్వు అబ్బాయివి నీ మీద రేప్ ఏంటి హ్మ్. అని చెప్పి. అది గేయా స్ట్రైటా అని పక్కన పక్కన పెట్టేయండి. పెడితే. అబ్బాయి. హ్మ్. సో రేప్ షుడెంట్ బి కన్సిడర్డ్ అండర్ ద లెన్సెస్ ఆఫ్ జెండర్. Anyone can be raped. యెస్. Anyone can face sexual assault. కోర్స్. Anyone can face physical assault. A అవును. case should be filed irrespective of one's gender identity అని నేను చెప్తాను. అది వచ్చినప్పుడు మన కమ్యూనిటీలో చాలా మంది ఇలాంటి గురయ్యి సూసైడ్స్ చేసుకోవడము, లేకపోతే పేరెంట్స్ చెప్పుకోలేక క్షోభకు గురయ్యి ఏదేదో చేసుకుంటా ఉంటారు. చాలా ఇట్స్ ట్రూ. తప్పుడు దారిలో వెళ్తా ఉంటారు. ఇంకా ఏం మనకి కంట్రీలో ఏం లాస్ లేనప్పుడు యెస్. నేను ఎందుకు ఇలా ఉండాలని చెప్పేసి. యూర్ రైట్. యాక్చువల్‌గా మనకి జంతువుల మీద కూడా ఫిజికల్ హరాస్మెంట్స్ చేస్తున్నటువంటి అబ్బాయిలు కూడా మనకి శిక్షలేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కానీ గేస్‌కి మనకి వీళ్ళకి కమ్యూనిటీస్‌లో కొంతమందికి రేప్స్ అయితే వెళ్తే కేసులు కూడా తీసుకోవట్ల. చాలా బాధాకరమైన విషయం ఇది మాత్రం. యాహ్! యూ కంటిన్యూ. సో ఐ థింక్ రైట్స్ ఇప్పుడు ఒక స్పెషలీ ఒక గే కపుల్ అయినా సరే, గే పర్సన్ అయినా సరే, హ్మ్. ఇప్పుడు నార్మల్ సివిల్ రైట్స్ కూడా మాకు లేవు. హ్మ్. సో ఐ థింక్ పోస్ట్ మ్యారేజ్ లీగలైజేషన్ తర్వాత చాలా రైట్స్ మనకి వస్తుంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. 377 పోయింది. అది పోయి కూడా 6-7 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. హ్మ్. కానీ అవేర్‌నెస్ ఒక ఎల్‌జీబీటీ ఎగ్జిస్టెన్స్ అవేర్‌నెస్ ఇది ఇంకా స్పెషల్లీ జనాలంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్‌లో అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఈ అన్ని ప్లేసెస్‌లో లేదు. యెస్. వాళ్ళకి ఇంకా ఎల్‌జీబీటీ కమ్యూనిటీ అంటే క్రిమినల్ లాగే చూస్తారు. ఇది ఏం లేదు. ఒక మైండ్ సెట్ ఇది ఒక డిసీజ్ లాగానే చూస్తున్నారు. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. మార్పు ఎలా వస్తది ఒకవేళ రైట్స్ మాకు దొరికితే హ్మ్. ఇప్పుడు లాస్ట్ ఇయరే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక లెస్బియన్ కపుల్ వాళ్ళ ఫ్యామిలీ ఒక అమ్మాయికి ఫోర్స్‌ఫుల్‌గా ఒక హాస్పిటల్‌లో కన్వర్జన్ థెరపీ అది కూడా మా ఇండియా నుంచి పోయింది. యాహ్! కానీ ఒక క్లినిక్‌లో ఫోర్స్‌ఫుల్‌గా వచ్చి నేను లెస్బియన్ అని చెప్తే, లేదు నీకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కావాలి, షాక్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు చక్కగా అయిపోతావు అని తీసుకెళ్లారంట. ఏదో తినిపిచ్చి తీసుకెళ్లారు. తన పార్ట్నర్ నాకు రీచ్ అయ్యి ఇట్లా ఇట్లా అవుతుంది అక్కడ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నేను వెళ్తే నాకు ఏదో చేసేస్తారు అని మీరు మాతో రండి. హ్మ్. అప్పుడు వెళ్తే అక్కడ ఆ డాక్టర్‌కి అడిగితే ఎందుకు మీరు ఎట్లా చేస్తున్నారు? మాకొకసారి కలవనియ్యండి హ్మ్. అమ్మాయితో. హ్మ్. లేదు మీరు ఫస్ట్ కోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకురండి అప్పుడు మాట్లాడతాం. కానీ హ్మ్. కోర్ట్ అప్పుడు క్లోజ్ ఉండే ఎందుకంటే సాటర్‌డే అన్నమాట. ఓకే. సో, పర్మిషన్ తీసుకురావడానికి కూడా మండే పడతది. హ్మ్. సో, అప్పుడు నేను లాయర్‌తో టచ్‌లో ఉన్నప్పుడు నా లాయర్ ఏమనింది అంటే, దగ్గరున్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. హ్మ్. వాళ్ళొచ్చి మీకు హెల్ప్ చేస్తారు. హ్మ్. అదే చేసినాం. వెళ్తే ఆ పోలీస్ అక్కడ కూర్చున్న ఎస్ఐ ఎంత దారుణంగా మాట్లాడినారు ఆ అమ్మాయితో. హ్మ్. మీకు సిగ్గు లేదా? ఇలా అంటే ఏంటి? మీరు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏదో చేస్తే అది కరెక్టేనే ఉంటది. అవును. వాళ్ళు తండ్రులు కదా! వాళ్ళు ఇట్లా ఎలా వాళ్ళ గురించి అంటే డిఫరెంట్‌గా ఆలోచించుకుంటారు. కరెక్టే ఆలోచేసుకున్నాడు. ఒకవేళ ఏదో స్టెప్స్ తీసుకుంటే గూడా కరెక్టే చేస్తున్నారని ఒక్కసారి ఫోన్ గూడా చేయలేదు. ఇంకా మాతో వచ్చి ఒకసారి చూద్దాం ఏమైతుంది? ఎందుకు అట్లా అయితుంది అని దానికోసం గూడా రాలేదు. అక్కడే కూర్చున్నారు. ఇంకా అన్నాడు, "ఇంకా ఒక్కసారి మీరు అక్కడ కనిపిస్తే మీ అందరికి లాకర్‌లో అంటే మీ అందరికీ లోపల పెట్టేస్తాను నేను. ఇక్కడ లాక్ చేసి రేపు 1 డే వరకి ఇక్కడే పెట్టి ఎఫ్ఐఆర్ చేస్తాను మీ పైన వాళ్ళకి హెరాస్ చేస్తున్నారని." మనం న్యాయం కోసం హా! వెళ్తే మన మీద రివర్స్. మనమేంటి ఇట్లా చేస్తారు. నేను అన్నా సార్ మీకు సెక్షన్ 377 గురించి తెలుసా? ఎవర్రా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అడిగినా. హ్మ్. సార్ అది ఒక సెక్షన్ అది పోయింది. ఎల్‌జీబీటీ అనే ఒక క్రైమ్ లేదంటే హ్మ్. ఏమీ తెలీదు వాళ్ళకి. హ్మ్. ఒక ఎస్ఐ పొజిషన్‌లో అది కూడా హైదరాబాద్ లాగే ఒక మెట్రోపాలిటన్ సిటీలో కూర్చున్నప్పుడు హ్మ్. ఒక ఎస్ఐకి అసలు ఎల్‌జీబీటీ కమ్యూనిటీ ఏం తెలీదు. ఆ తెలీదు. లా ఎప్పుడో పోయింది 7 ఇయర్స్ ముందు అది తెలీదు. హ్మ్. సో, నా నా ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ ఎక్కువ మనకి రైట్స్ వచ్చిననుకోండి హ్మ్. అట్‌లీస్ట్ ఆ రైట్స్ భయంతో కొంతమంది
కొంతమంది చక్కగా ఉంటారు. ఎందుకంటే మన బాధలు తగ్గుతాయి, లైక్ అనిలు ఇందాక మీరు చెప్పిన ఇలాంటి వాళ్ళు మెంటల్ టార్చర్ తగ్గుతుంది. టార్చర్ చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఒకవేళ అట్లా చేసిన అనుకోండి, Yeah. వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది. మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన, యాక్సెప్టెన్స్ ఇస్ అ డిఫరెంట్ చాప్టర్ ఆల్ టుగెదర్. Yes. అది సొసైటీలో మార్పు రావాలి, సొసైటీ చేంజ్ అవ్వాలి. అది అయితే సైమల్టేనియస్ ప్రాసెస్, అది ఓకే. కానీ ఒక లాలో చేంజ్ వస్తే భయంతోనైనా ఆ కేసు రిజిస్టర్ చేస్తారు, భయంతోనైనా ఒకసారి ఆలోచించుకుంటారు. నేను ఇట్లా మాట్లాడితే వాళ్ళు పోయి బయట ఎవరికైనా చెప్పిన అనుకోండి నా జాబ్ పోతుంది. ఆ భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. ఆ రైట్స్ వస్తే నేను అది కైండ్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్లీ నేను బిలీవ్ చేసిన. ఎందుకంటే నేను గత 5-6 years నుంచి చూస్తున్నా ఆ లా పోయింది, కానీ పేపర్లో కూడా లా పోయింది. ఆ లాలో అంతా 100-200 పేజ్ లాలో చాలా రాసి ఉంది. అన్ని గవర్నమెంట్ సెక్టర్లో, అన్ని గవర్నమెంట్ కాలేజ్, స్కూల్, గవర్నమెంట్ ఆఫీసెస్లో సెన్సిటైజేషన్ సెషన్ ఉండాలి, మన కమ్యూనిటీ గురించి పక్కా సెషన్స్, వర్క్షాప్ ఉండాలి, కానీ ఎక్కడ అవ్వలేదు. సో పేపర్లో వచ్చిన జడ్జ్మెంట్కి గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో బిగ్ ఛాలెంజ్. సో దానికోసం ఐ థింక్ ఒకవేళ మనకి లాస్ ఇచ్చిన అనుకోండి, సర్టిఫికేషన్, మ్యారేజ్ లా, సివిల్ రైట్స్, డివోర్స్ రైట్స్, ప్రాపర్టీ, మెడికల్, ఈ అన్ని రైట్స్ వచ్చిన అనుకోండి, అట్లీస్ట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ రియలీ థింక్ ట్వైస్, 2 times ఆలోచించుకుంటారు ఏదైనా మన కమ్యూనిటీకి వివక్ష తేజానికి. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యా, ఆఫ్ కోర్స్ యువర్ రైట్. నేను ఉమెన్ సేఫ్టీ వింగ్లో మనకి ప్రైడ్ ప్లేస్ ట్రాన్స్పోర్టేషన్ ఎల్జిబిటిక్యూ రైట్ హక్కుల కోసం చేసినప్పుడు అక్కడ అవేర్నెస్ లేదు. అనిల్ కానీ కొంతమంది మన గే వాళ్ళు కానీ మీరు కూడా కొన్ని కేసులు తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళకి తెలియదు గే అంటే ఏంటమ్మా, వాళ్ళకి ఎట్లా అవుతుంది, ఎందుకు ఈ కేసు వచ్చిందని. నేను అక్కడ మన పర్సన్ ఆ ప్లేస్లో ఒక డిపార్ట్మెంట్లో మన పర్సన్ ఉంటే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ అవర్ ఐడెంటిఫికేషన్, మనం ఏంటనేది చెప్తే అప్పుడు కొంచెం అవేర్నెస్ ఇది కూడా రావాలి ఖచ్చితంగా. ప్రతి డిపార్ట్మెంట్లో మన ఎల్జిబిటిక్యూ పర్సన్ ఉండాలి, అవేర్నెస్ ఐ తీసుకురావాలి. థింక్ రిప్రజెంటేషన్ మ్యాటర్స్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. కొంతమంది వేరే డిస్ట్రిక్ట్ నుంచి లేజర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన ట్రాన్స్ ని పట్టుకొని మగ పోలీసుల అహంకారంతో పట్టుకొని జుట్టు పట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ బట్టలు మొత్తం ఇప్పేసి మగ బట్టలు వేసేసి చాలా కొట్టడం జరిగింది. సో ఇదేంటంటే ఒక అహంకార ధోరణితో పోలీసులు, తెలంగాణ పోలీసులు ఇవి ఒకరి మీద తోపడం జరుగుతుంది, లేకపోతే వీళ్ళని ఎలా తొక్కేయాలనేది చూస్తా ఉన్నారు. సో బేసిక్ గా మనకు కావాల్సిన రైట్స్ ఏంటంటే ఇలాంటి రైట్స్. ఇప్పుడు ఒక ఉమెన్ ని అరెస్ట్ చేయాలంటే ఇంకో ఉమెన్ కావాలంటారు. అలాంటప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక మగాడు ఎలా అరెస్ట్ చేస్తాడు? ఇప్పుడు ఒక గేని కూడా ఏదన్నా క్వశ్చన్ చేయాలన్నా లేకపోతే మాట్లాడాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. మన పోలీసులు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రూడ్ గా, ఎందుకంటే నా చేతుల్లో పవర్ ఉంది కాబట్టి నేను కూడా పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ నుంచే వచ్చాను, కానీ నాకు అస్సలు నచ్చరు పోలీసులు అంటే. ఎందుకు నచ్చరు అంటే వాళ్ళు చేసే ఆ పనులు అలా ఉంటాయి. ఐ నో, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి ఐ నో హౌ పోలీస్ థింగ్స్ వర్క్స్. సో బేసిక్గా మనం ఈ దేశంలో ఉన్నప్పుడు ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళని చులకనగా చూడకూడదు, హీనంగా చూడకూడదు. ఐ థింక్ పోలీస్ వాళ్ళు మన రక్షణ కోసం ఉన్నాడు, కానీ రక్షకే భక్షక్ అయిపోయారు ఇక్కడ. ఎందుకంటే కమ్యూనిటీకి ఎంత గలీజ్, అసలు ఆ మాట వెంటనే ఎలా ఉంటుందంటే మనం ఎంత, టు బి ఆనెస్ట్, ఇది జరిగింది మీకు ఇందాక చెప్పిన ఇష్యూ లాస్ట్ ఇయర్ జరిగింది. సో నా యాక్టివిజంకి 8 years కంప్లీట్ చేసిన, కానీ అది ఆ రోజు నుంచి 2 days వరకు నేను చాలా డిప్రెస్ అయ్యా. ఎందుకంటే మనం ఎంత చేస్తున్నాం, ఎంత అవేర్నెస్ స్క్రీమ్స్ వస్తున్నాయి, ఇన్ని మూవీస్ వస్తున్నాయి, పాలసీస్ చేంజ్ అవుతున్నాయి, అన్నీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి గ్రౌండ్ లెవెల్ పీపుల్కి ఇంకా అవగాహన లేదు. వాళ్ళు ఇంత గలీజ్గా మాట్లాడితే మనలాగే యాక్టివిస్ట్కి అట్లా బాధకరంగా ఉంటే నార్మల్ కమ్యూనిటీ మెంబర్స్ కొంతమంది వాళ్ళకి అసలు ముందే వాళ్ళు కొంచెం భయంలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ గురించి బయట తెలుసుకుంటే ఇష్యూ ఉంటుంది అని. సో ఆ భయంతో వాళ్ళ పోలీస్ దగ్గర ఇట్లా వెళ్తే వాళ్ళు ఇట్లా మాట్లాడితే అసలు ఎలా ఉంటారు వాళ్ళు. ఇది ఒక నాకు ఆలోచనతో నేను 2 days వరకు చక్కగా మైండ్ పని చేయలేదు నాకు. మరి ఇంకా ఎన్ని రోజు మీరు ఎట్లానే ఉంటాడు, ఎప్పుడు నేర్చుకుంటాడు? టెక్నాలజీ ఎక్కడ వెళ్ళిపోతుంది, మనం 3G 5G అన్నీ మాట్లాడతాం, కానీ ఉన్న ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్లో అది ఎన్ని రోజు. దానికోసం ఇండియా ఇంకా డెవలపింగ్లో ఉంది. మనం అక్కడ US వెళ్ళాలి, ఇది టెక్నాలజీ రావాలి, అన్నీ ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ విషయ గురించి, ఉమెన్ రైట్స్ గురించి, ట్రాన్స్ రైట్స్ గురించి, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అది ఇంకా మనం అక్కడే ఉన్నాం, పురాణ కాలంలోనే ఉన్నాం.